బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన తప్పకుండా వేటు పడుతుందంటున్నారు. అలాగే పార్టీ ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ కాపాడడం అసాధ్యమన్నారు. అయితే తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ విచారణ సోమవారం రోజుకి వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్లు అన్నిటితో కలిపి విచారిస్తామని జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ బిఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, ప్రోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకటరావు, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్, మండల కృష్ణమోహన్ రెడ్డి, అరిగపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహబాల్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యువరాజ్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాలయాపన చేస్తూ ఏమీ తెలియనట్లు మౌనంగా ఉన్నారని సుప్రీంకోర్టులో కేటీఆర్ పోయిన నెల జనవరి 29వ తేదీన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు కేటీఆర్. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై కూడా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ రెండు పిటిషన్లు కలిపి ఈ నెల 10వ తారీఖున విచారిస్తామని సుప్రీంకోర్టు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ బిఆర్ గవాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన వారిపై వేటు పడడం తప్పదని, ఇక ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ యువరాజు కేటీఆర్ పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.